అసలు మన ఇండియన్ సూపర్ హీరో సినిమా, మన ఇండియన్ మైథలాజికల్ హీరో. మనం చిన్నప్పటి నుంచి ఆయన కథలు వింటూ ఆయన్ని కొలుస్తూ చాలా మోటివేషన్తో పెరిగాము. ఇంట్లో వాళ్ళు చెప్తూ ఆయన మీద సినిమాలు చూస్తూ ఆయన ద్వారా ఒకరికి పవర్స్ మామూలు యాక్టింగ్ అల్టిమేటెడ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. నిజంగా క్యారెక్టర్ వైజ్ గా మనోడు యాక్ట్ చేసిన విధానికి హనుమాన్ సినిమా అనేది సెట్ అవుతుందా సెట్ కాదని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా థియేటర్ లో చూసినప్పుడు అయితే అసలు మనోహర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అలాగే వరలక్ష్మి గారు అసలు యాక్టింగ్ అయితే వీరే లెవెల్ అన్న తమ్ముడు అక్క సెంటిమెంట్ ఉంటుంది భయ్యా. తమ్ముడు అక్క సెంటిమెంట్ చాలా లెవెల్ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. ఆ సెంటిమెంట్ అనేది చాలా బాగుంది. ఒక హనుమాన్ సినిమా అనేది ఇలా తీయాలని మరోసారి నిరూపించింది. చాలా బాగుంది భయ్యా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఆర్ఆర్ కానీ అసలు ఆ ఫైట్స్ కానీ చాలా న్యాచురల్ గా డిఫరెంట్ గా ఉంది. కానీ నాకైతే గ్రాఫిక్స్ లెవెల్ ఇంకో లెవెల్ లో నచ్చింది. సూపర్ భయ్యా, వండర్ఫుల్ మూవీ. అంటే ఆది పురుషు లాగా ఉంటుంది అంటారా? ఆది పురుషులు అన్న అక్కడక్కడ క్లారిటీ చూపించే సినిమా. నిజంగా చెప్తున్నా, ఒక హనుమాన్ క్యారెక్టర్ వైజ్ ఒక దేవుడి సినిమా తీస్తే ఎలా తీయాలో అలా తీసారు. చాలా బాగుందన్న. అంటే ఆది పురుషులో కూడా క్లారిటీ లే హనుమాన్ గురించి, కానీ ఇందులో ఎంత మంచి క్లారిటీ ఇచ్చారంటే చాలా డిఫరెంట్ గా నీట్ గా ఇచ్చింది క్లారిటీ. పార్ట్ 2 కోసం నీ వెయిటింగ్. అది 2025 చిరంజీవి యాక్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. దీంట్లో చిరంజీవి ఒక రోల్ చేశారు అని చెప్పేసి ఒకటే మాట. నేను అనేది ఏంటంటే క్యారెక్టర్ వైజ్ గా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి చెప్తే ఇందులో చిన్న ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. చాలా చిన్న ఆర్టిస్ట్. రాకేష్ మాస్టర్ చనిపోయిన వ్యక్తి కూడా రాకేష్ మాస్టర్ కానీ వెన్నెల కిషోర్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే జబర్దస్త్ ఆర్టిస్ట్ కానీ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ వైజ్ గా చాలా బాగుంది. రాకేష్ మాస్టర్ చాలా బాగుంది. అంటే బయట మనోడు ఎవరితోటి గొడవలు పెట్టుకోను, కానీ సినిమాలో మాత్రం మనోడు అందరి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు. అలాగే మన వెన్నెల కిషోర్ క్యారెక్టర్ వైజ్ కోసం మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు వెన్నెల కిషోర్ హీరోకి సపోర్ట్ క్యారెక్టర్ వైజ్ గా చాలా బాగుంది. అక్క చెల్లెల కాంబినేషన్ అయితే నిజంగా ఇంటర్వెల్ తర్వాత భయ్యా సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే మన గెటప్ సీన్ అన్న క్యారెక్టర్ వైజ్ అయితే ఆ కామెడీలో చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్కరు సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా డిఫరెంట్. నాకు తెలిసే అన్న సంక్రాంతికి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, ఇది కూడా సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇది హిట్ అయ్యే ఛాన్స్ ఉందా అన్న? నాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు మనకి నేను చూసిన కాడికి అయితే హనుమాన్ అయితే కొట్టుకొస్తా అన్న నమ్మకం అయితే నాకు గట్టి నమ్మకం ఉంది. చాలా బాగుంది సినిమా. అంటే ఒక దేవుని గురించి కానీ ఒక నార్మల్ వ్యక్తి గురించి కానీ చూపించారు. చాలా డిఫరెంట్ గా చూపించారు. అలాగే వరలక్ష్మి గారి క్యారెక్టర్ అయితే సూపర్ ఇంకో లెవెల్లో చూపించారు. అంటే తక్కువ థియేటర్లు ఇచ్చారని చెప్పేసి బయట రూమర్స్ జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఇంకా 4 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్, 4 గంటలలో ఒకటి రిలీజ్ అయిపోయింది. ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. ఈ 3 సినిమాలలో 1000 సినిమాలు అతీత అయితే మాత్రం హనుమాన్ కొట్టుకొస్తుంది. బరాబర్ కొట్టుకొస్తుంది.